60,000 పంచాయతీలకు సంబంధించి 2,60,000 పంచాయతీలకు సంబంధించి 4,000కు పైగా పట్టణంలోనే న్యాయపరమైనటువంటి నీతి నిజాయితీ నిబద్ధతతో కూడుకున్నటువంటి యొక్క ఉత్పత్తిని ఈ దేశంలో ప్రవేశపెట్టారు. అది ఇండస్ట్రీ పరంగా కానీ, అలాగే ఈ దేశం వ్యవసాయ దేశం కాబట్టి ఈ వ్యవసాయ దేశంలో రైతులు పండించేటువంటి పంటలకు ఒక చేయూతనిచ్చి వాటి నుండి ఈ ప్రభుత్వం యొక్క పరిపాలనకు న్యాయపరమైనటువంటి ఆదాయ వనరులను తీసుకొని, ఎందుకంటే గత ప్రభుత్వాలు ఉన్నాయి అన్ని స్కాములు కబ్జాలతో మొదలుపెట్టి ఈ దేశం ఆర్థికంగా ఎన్నో రంగాలలో దివాలా తీసినటువంటి పరిస్థితి నుండి, అలాగే ఎన్నో రాష్ట్రాలలో ఆర్థిక సంక్షేమాన్ని చూసినటువంటి పరిస్థితులు, ఒక సంవత్సరంలో ఒక కేంద్రంలో రాష్ట్రంలో కేంద్ర మంత్రులుగా రాష్ట్ర మంత్రులుగా రాష్ట్ర ఎంపీలుగా కేంద్ర ఎంపీలుగా రాష్ట్ర ఎమ్మెల్యేలుగా ఉన్న వారందరూ కూడా సంవత్సరాల తరబడి ఆ పరిస్థితి నుండి బయటపడుతూ ఒక నీతి నిబద్ధతతో ఈరోజు నరేంద్ర మోడీ గారు అన్ని రంగాలలో ఒకవైపు ఈ దేశానికి వనరులు చూపిస్తూ మనకున్నటువంటి ఆనాటి బడ్జెట్ ని ఈరోజు 4 గింతలు పెంచుతూ ఈ ప్రపంచంలోనే 5వ ఆర్థిక దేశంగా ముందుకు తీసుకెళ్తూ మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏ ఒక్క వర్గానికే పరిమితం కాకోకుండా ఈరోజు విద్యా రంగానికి, కర్షక రంగానికి, యువతను ప్రోత్సహించేటువంటి యువ రంగానికి, మహిళా రంగానికి, పరిశ్రమల రంగానికి ఈ దేశం క్లుప్తంగా నేను చెప్పబోతున్నా. అయితే ఇందులో అతి ప్రధానమైనటువంటి అంశాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి ఈ సంక్షేమ పథకాలని ప్రజల్లోకి చైతన్యవంతంగా తీసుకెళ్తున్నటువంటి మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా మీ కుటుంబాలు కూడా ఈ యొక్క లబ్ధిదారులలో ఒక్కరుగా మీరు కూడా పరిగణించబడతారు. మీ గ్రామంలో ఈ సంక్షేమ పథకాలకు అర్హులైనటువంటి లబ్ధిదారులను గుర్తించే బాధ్యత మీకు ఎంత ఉంటుందో మీ కుటుంబం కూడా ఇందులో ఒక లబ్ధిదారుల కుటుంబంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే 24 గంటలు తమ జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని భారతీయ జనతా పార్టీలు ఈ దేశం కోసం పార్టీ ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని అనేక కార్యక్రమాలు ఈ రోజుకి చేస్తా ఉన్నారు. ఎవరికి ఎవరు జీతాలు ఇవ్వట్లేదు, ఎవరికి ఎవరకు ఇక్కడికి గాండ్లపేట నుండి, ఎంపీకుంట నుండి, నల్లజర్ నుండి, తనకల నుండి, తలపల నుండో రావడానికి ఎవరికి ఛార్జీలు కూడా ఇవ్వట్లేదు. మనం ఎవరు ఆ పార్టీ సంస్కృతి కూడా కాదు మంది. కానీ ఈరోజు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈరోజు అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉందో లేదో మంచి బట్టలు వేసుకొని మన భారతీయ జనతా పార్టీ కండువా వేసుకొని ఈరోజు గౌరవంగా పిలుపునిచ్చిన వెంటనే పార్టీ పిలుపుని అందుకొని మీరు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే సంక్షేమ ఫలాలు ఉన్నాయో ఆ సంక్షేమ ఫలాలను మీరు అందరూ కూడా అందుకోవాలి. ఆ అందుకునేటువంటి ప్రయత్నంలో మీరు ముందుండాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు వికసిత్ భారత్ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఇలాంటి పదాలు గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టేటువంటి ప్రయత్నము చేయలేదు, అలాంటి సాహసము చేయలేదు. ఎందుకంటే ఆ ప్రభుత్వాలన్నీ కూడా అవినీతిమయం, అవినీతి లేనటువంటి పరిపాలన మనం చూడలేదు. కాబట్టి ఇలాంటి ఒక పథకం ద్వారా అసలు ఈరోజు మనం ఈ యొక్క అంత్యోదయ స్ఫూర్తితో వికసిత్ భారత్ అనేటువంటి ఒక కార్యక్రమం దీన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత విదేశీయ రంగంలో విదేశాలలో ఏదైతే ఉంటుందో మన దేశానికి విదేశాలకు మధ్య ప్రతి దేశానికి ఒక విధి విధానాలు అనేవి ఉంటాయి. వాటిలో ఎక్కడ కూడా రాజీ పడుకోకుండా మన భారతదేశానికి ఏదైతే అవసరం ఉందో అది సామాజిక రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ ఒక నిర్మాణాత్మకమైనటువంటి సంస్కరణలు చేయడంలో దశల వారీగా ఈ 11 సంవత్సరాలలో మనం ఎంతో అభివృద్ధి కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ఈ నిర్మాణ రంగంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలని ఎక్కడ కూడా అమలు చేసేటువంటి నాయకత్వం ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా ఈ 11 సంవత్సరాలు
మనము ఈ వికసిత భారత్ కార్యక్రమంలో అనేక మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ వికసిత సంకల్ప భారత్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం నోడల్ ఏజెన్సీ అని మీ అందరికీ తెలుసు. నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమాలలో అనేక నిధులు వెచ్చించి ఈ దేశంలో చేపట్టిన ఈ సంకల్ప భారత్ యాత్రలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నతంగా అభివృద్ధి చెందింది. అనేకం కిసాన్ సమ్మాన్ నిధి ఇదంతా కూడా మన వాళ్ళు ఇక్కడ చాలా మండలాల్లో ఒక 3-4 చూస్తే ఎప్పుడు కూడా దీని గురించి మీటింగ్స్ లో మాట్లాడుతూ ఉంటారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ కానీ మరి కులాలను విలాలను అన్ని డివైడ్ చేసి ఓట్ల రాజకీయాలు చేసి ప్రజల నుంచి పిప్పి చేసి వాళ్ళు లబ్ధి పొందిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. మన దాంట్లో సంస్థగత ఎన్నికలు జరుగుతాయి. మరి బూత్ లెవెల్ నుంచి నిన్న ఒక రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, ఇంతవరకు నేషనల్ అధ్యక్షుడిని మీరు పెట్టుకోలేదు, ఈరోజు పెడతాం లేదు. కానీ మన ప్రజాస్వామ్యంగా పోయే పార్టీ బూత్ లెవెల్ నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు కూడా మనమందరం కూడా ప్రజాస్వామ్యంగా ఎన్నుకునే వ్యవస్థ మన పార్టీలో ఉంది. కాబట్టి దాని వల్ల మనమందరం కూడా అదే విధంగా మనమందరము క్రియాశీలక సభ్యులు ఎన్నుకున్నాం. దాని తర్వాత బూత్ కమిటీలు వేసుకున్నాం. దాని తర్వాత బూత్ కమిటీ సభ్యులతో మరి మండల అధ్యక్షులను కూడా ఎన్నుకొని పదాధికారులను ఎంచుకొని ప్రజల్లోకి పోయే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. తప్పకుండా మీరందరూ కూడా ఈ ఫార్మాట్స్ అన్నీ మన మండల అధ్యక్షులకు అందరికీ వస్తాయి. తప్పకుండా మీరందరూ కూడా మన బీజేపీ పార్టీ పూర్వం పార్టీల కంటే ఏ విధంగా బీజేపీ పార్టీ భారతీయ రాజకీయాల్లో ఏ విధమైన మార్పు తీసుకొచ్చింది అనేది ఒకటి మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం. అదేవిధంగా ఈ 11-12 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి పాలనలో ఏ విధంగా సంక్షేమాలు కానీ అభివృద్ధి కానీ ఏ విధమైన ఆంధ్రప్రదేశ్కి వస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలన్నీ మన సెంట్రల్ గవర్నమెంట్ మన భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్లో నుంచి వస్తున్న నిధులతోనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. కాబట్టి ఆ యొక్క విషయాలన్నీ మీరు ప్రజలకు చెప్పాల్సిన విషయం. ప్రతి ఒక్కటి మనమందరం ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నాం. ఎన్డీఏ కూటమిలో ఉన్నంత మాత్రాన మనం వాళ్ళ దగ్గరికి ఎన్డీఏ కూటమిలో పనిచేసాం, వాళ్ళని గెలిపించాం అంతే తప్ప ప్రతి ఒక్క విషయానికి ఎమ్మెల్యేల ఇంటికాడ పోయి కూర్చొని ఎమ్మెల్యే దగ్గర కూర్చొని మన పార్టీని దిగజార్చే విధంగా చేయొద్దని కూడా అధిష్టానం కూడా చెప్తా ఉంది. తప్పకుండా మీరందరూ ఏ విషయాలైనా కానీ ఏ సందర్భంలో అయినా కానీ ఎక్కడైనా ఎవరికి కార్యకర్తకు అన్యాయం జరిగితే మీరే సంఘటితంగా పోయి ఎంఆర్ఓ కానీ పోలీస్ స్టేషన్లో కానీ మీరే కండువాలు వేసుకొని పోయేసి వారిని పరిష్కరించే మార్గంలో మీరు ఉంటారని మీరందరూ నాయకులు. ఇప్పుడు మీరందరూ ఎవరెవరు కార్యకర్తలు కాదు, మీరందరూ క్రియాశీలక సభ్యులు. అంటే క్రియాశీలకంగా 50 మంది 100 మంది 150 మంది 200 మందిని ఒక్కొక్కరిని చేర్చిన వారు కాబట్టి నాయకులు. కాబట్టి నాయకత్వ లక్షణాలు తెలుసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ధన్యవాదాలు. పార్టీ సుశిక్షితులైన సైనికుల లాంటి కార్యకర్తలకు నాయకులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తూ మనమందరము కూడా ఒక గొప్ప పార్టీలు 14 కోట్లు సభ్యత్వం ఉన్న ప్రపంచంలోనే అతి పెద్దదైన పార్టీలో ఉన్నందుకు మనం ఎప్పుడూ కూడా సగర్వంగా తలెత్తుకుని జీవించాలని చెప్పేసి నేను మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు క్రియాశీలక సభ్యులుగా మనం అందరము ఉన్నాం. క్రియాశీలకము అనేటువంటి ఒక పదంలోనే మనకు మొత్తం మనం చేయాల్సిన పని గుర్తుకొస్తుంది. కేవలం కాకిలాగా బతకడం కన్నా హంసలాగా బతకడం అనేటువంటిది గొప్పది అని మన ప్రజలకు చెప్తూ ఉంటారు. మనం కూడా పుట్టామా, జీవించామా, లేదా పార్టీలోకి వచ్చామా, వచ్చినప్పుడు ఎప్పుడప్పుడు మీటింగులకు మాత్రమే వచ్చామా, లేదా నాయకులు ఎవరైనా అంటే వాళ్ళ అనుచరుల కింద ఉందామా అనేటువంటి ఒక స్థితి నుంచి మనము నాయకులుగా మారినప్పుడు మాత్రమే ఆ క్రియాశీలక సభ్యుడు అన్న పదానికి విలువ వస్తుంది.
లేదంటే దానికి విలువ రాదు. క్రియాశీలక సభ్యుడు అన్న పదానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఇంతకుముందే వంశీ చెప్పాడు కదా, నరేంద్ర మోడీ గారు వేసుకునే కండువా, మనం వేసుకునే కండువా కూడా ఒక్కటే. నరేంద్ర మోడీ గారు ఏ విధంగా దేశం కోసం పనిచేస్తారో మనం కూడా అదే స్థాయిలో పనిచేయాలని ఏ విధంగా చెప్పారో, నరేంద్ర మోడీ గారు కూడా క్రియాశీలక కార్యకర్త అయిన తర్వాతనే ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున ఉంటారు ప్రధానిగా కానీ ఇంకెక్కడన్నా కానీ. మనము కూడా అదే స్థాయిలో క్రియాశీలక సభ్యులుగా ఉండాలి. అదే గొప్పతనం అనేటువంటి విషయాన్ని మనం అందరము కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఇది చూసినప్పుడు మనం అటువంటి గొప్ప పార్టీలో ఉన్నామా? ఉంటే ఆ గొప్ప పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటి? ఆ సిద్ధాంతం ద్వారా మిగతా పార్టీల కన్నా మనం ఏ విధంగా భిన్నంగా ఉన్నాం? ఈ సిద్ధాంతం ద్వారా మనం ఏ విధంగా భారతదేశం యొక్క అభివృద్ధిని సాధిస్తాం? ఇవన్నీ మొట్టమొదట మనం తెలుసుకుని మనసులో ఆకళింపు చేసుకొని అప్పుడప్పుడు రచ్చబండ్ల మీద కానీ మన చుట్టుపక్కల ఉండేటువంటి కొంత వ్యక్తుల దగ్గర కానీ చర్చించి మన మనసులో నిద్రలేపి అడిగినా కూడా దానికి సమాధానం చెప్పేటువంటి స్థాయికి వెళ్ళగలగడం అనేటువంటిది మొట్టమొదటిగా క్రియాశీలక కార్యకర్త, క్రియాశీలక సభ్యుడు చేయాల్సిందేటువంటి పని. మన భారతీయ జనతా పార్టీ ద్వారా మన యొక్క దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతోంది అని తెలియకపోతే, మన భారతీయ జనతా పార్టీ ద్వారా మన అందరి ద్వారా ఉన్నటువంటి నాయకులు ఈ దేశాన్ని జగద్గురువుగా ఏ విధంగా తీసుకుని పోతున్నారు అని తెలియకపోతే, మన భారతీయ జనతా పార్టీ ద్వారా ఏ విధంగా ఈ మన ప్రాంతంలో ఉన్నటువంటి మన చుట్టుపక్కల ఉండేటువంటి పేదరికం పోతూ ఉంది అని తెలియకపోతే మనం క్రియాశీలక సభ్యుడిగా ఉండడం వల్ల వేస్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే పలకాబలపం పెట్టుకోను స్కూల్కు పెన్ను పెట్టే తీసుకొని మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కొంతసేపు పేపర్ చదవాలి. ప్రతిరోజు మన యొక్క నరేంద్ర మోడీ గారి యాప్లో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు వస్తాయి, వాటిని చూడాలి. ఏదో ఒక విషయాన్ని గురించి కనీసం రోజుల్లో ఒక్కసారైనా 2 సార్లైనా 3 సార్లైనా ఇతరులతో చర్చించాలి. ఇది చేస్తే చాలు. దీనికి డబ్బు ఖర్చు కాదు, పెద్దగా సమయం కూడా ఖర్చు కాదు. మన యొక్క మనస్సు మాత్రం ఖర్చు చేయాల్సినటువంటి అవసరం. మొట్టమొదటిగా సిద్ధాంతాన్ని గురించి మాట్లాడతారు. సిద్ధాంతమే ప్రతి ఒక్క పార్టీకి పునాది. కమ్యూనిస్టులు ఉన్నారు, సోషలిస్టులు ఉన్నారు, అనేక రకాలైన వాదాలు చేసేవాళ్ళు ఉన్నారు, విదేశాల్లో రాజరికం పేరుతో ఉన్నారు, మతం పేరుతో రాజ్యాలు ఉన్నాయి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండేటువంటి రాజ్యాలు ఉన్నాయి. మనది ప్రజాస్వామ్య పాలిత రాజ్యం. భారతదేశం అనేటువంటిది ఇప్పుడే కాదు, రాజరికం ఉన్నప్పుడు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలోనే రాజ్యం జరుగుతోంది అనడానికి స్పష్టమైన ఉదాహరణ ఒక వాస్తవంగా మన యొక్క చరిత్రలో ఉండేది నేను ఒకటి చెప్పి వినిపిస్తాను. దశరథుడు మహారాజు, ఆయన దేవతలనే జయించాడు. ఆయన రాజ్యంలో పట్టాభిషేకుడై కూర్చొని మొత్తం రాజ్యపాలన చేస్తూ ఉన్నప్పుడు విశ్వామిత్రుడు ఒక అడవిలో ఉండేటువంటి మహర్షి. ఆయన పనేంటి? కందమూలాలు తింటూ యజ్ఞ యాగాదులు చేసుకుంటూ అడవుల్లో ఉంటాడు. అతనికి సైన్యం ఉండదు, అతనికి ఎవరన్నా పెద్ద పెద్ద ఆస్తులు ఉండవు, ఏమీ ఉండవు. అడవిలో ఏముందో అదే తీసుకొని అక్కడికి వచ్చేటువంటి యజ్ఞ యాగాదులు మాత్రమే చేసేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి రాజ్యంలోకి అడుగు పెడతానే, ఆ రాజ్య సభలోకి అడుగు పెడతానే సింహాసనం మీద ఉండి దాదాపుగా దేవతల్నే జయించినటువంటి గొప్ప రాజుగా పేరు పొందిన దశరథుడు సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడు నేరుగా ఎదురుగా వెళ్ళి బంగారు యొక్క తట్టలో ఆయన పాదాలను పెట్టి ఆ నీళ్లతో ఆ యొక్క పాదాలను కడిగి ఆ నీళ్లను తన శిరస్సు మీద చల్లుకొని తీసుకొని వచ్చి తను ఏ సింహాసనం మీద కూర్చున్నాడో ఆ సింహాసనం మీద అతన్ని కూర్చోబెట్టి ఏమిటి ఆజ్ఞ చెప్పండి గురువు గారు అని చెప్పేసి అడిగారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యం అని మనం సగర్వంగా ఎక్కడైనా కూడా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మన యొక్క నరేంద్ర మోడీ గారు తొలిసారిగా ప్రధానమంత్రి అయిన తర్వాత ఎర్రకోట మీద నేను గొప్ప నాయకుడిని అయిపోయాను, నేను ప్రధానమంత్రి అయిపోయాను, నా మాటలు మీరందరూ వినాలి అని చెప్పి ఆయన చెప్పలే. నేను భారత మాత యొక్క ప్రధాన సేవకుడుగా మారాను. నాకున్న 24 గంటల్లో అత్యధిక సమయం నేను భారత మాత సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా.
మీరు అంత సమయం సేవ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీ జీవితాల్లో కొంతసేపు భారతదేశం గురించి, భారతీయ దేశం యొక్క విలువల గురించి, మీరు ఉండే ప్రాంతం గురించి, మీ చుట్టుపక్కల ఉండే ఇండ్ల గురించి, మీ చుట్టుపక్కల ఉన్న పేదరికం గురించి, మీ చుట్టుపక్కల ఉండే స్వచ్ఛ భారత్ గురించి మీరు ఆలోచన చేస్తే చాలు, ఈ దేశం జగద్గురువుగా మారిపోతుందని చెప్పాడు తప్ప నేనేదో ప్రధానమంత్రి, నేను గొప్పవాడిని అని చెప్పేసి ఆ మహానుభావుడు చెప్పలే. మొట్టమొదటిగా ఆయన తీసుకున్నటువంటిది స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ అనేటువంటి దీన్ని తీసుకొని దానికి నరేంద్ర మోడీ గారి పేరు పెట్టలే, భారతీయ జనతా పార్టీ నాయకుల పేరు పెట్టలే. ప్రపంచమే మెచ్చినటువంటి మహాత్మా గాంధీ ఆయన యొక్క అద్దాలను తీసుకుని వచ్చి, స్వచ్ఛమైన అద్దాలు ఏ విధంగా ఉండాలో మన చుట్టుపక్కల ప్రాంతాలు ఆ విధంగా ఉండాలని ఆ అద్దాలని సింబల్గా పెట్టి స్వచ్ఛ భారత్ను మొట్టమొదటి పథకంగా తీసుకుని వచ్చి పార్లమెంటు యొక్క చరిత్రలోనే ఎర్రకోట మీద దాన్ని ప్రకటించేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నా అంటే అది మన యొక్క నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మనం గర్వంగా కూడా చెప్పుకోవాలి. విధవలందరూ కూడా విమర్శించారు. ఏంది పార్లమెంటు మోడీ గారు ఎక్కడో మాట్లాడాల్సినటువంటి మాటల్ని ఎర్రకోట మీద చీపురు గురించి మాట్లాడతారా అనుకోండి, చీప్గా మాట్లాడారు. కానీ ఆ రోజు ఆయన చెప్పాడు తర్వాత, ఎవరికి స్వచ్ఛ భారత్ కావాలి? ప్రధానమంత్రికి కావాలన్నా? ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంటుంది పార్లమెంట్. మంత్రులకు కావాలన్నా? స్వచ్ఛంగానే ఉంటుంది. ఎమ్మెల్యేలకు కావాలన్నా? స్వచ్ఛంగానే ఉంటుంది. ఆఫీసర్లకు కావాలన్నా? ఆఫీసులన్నీ బాగానే ఉంటాయి, లేకపోతే వాళ్ళని పనిలో తీసేస్తారు కింద ఉండే వాళ్ళని. ఎవరికి కావాలి స్వచ్ఛ భారత్? ఎవరైతే మురికి కూపంలో ఉన్నాడో అటువంటి వాళ్లకు అనారోగ్యం రాకుండా, స్వచ్ఛ భారత్ ద్వారా వాళ్ళకి ఆరోగ్యం బాగా ఉంటే, మెడికల్ ఖర్చులు లేకుండా ఉంటే, వాళ్ళ ఆరోగ్యంగా బాగా ఉంటే వాళ్ళు ఈ దేశానికి స్వయం శక్తిగా మారుతారు. కాబట్టి వాళ్ళకి స్వచ్ఛ భారత్ కావాలన్నారు. దానికోసం లక్షల కోట్ల రూపాయల నిధులు పంచాయతీలకి, గ్రామాలకి, పట్టణాలకి, కార్పొరేషన్లకి పంపిస్తున్నారు. ఇది ఎలా వచ్చింది ఈ ఆలోచన అంటే భారతీయ జనతా పార్టీ యొక్క అంత్యోదయ సిద్ధాంతం. ఇంతకుముందే మన యాదవ్ గారు చెప్పారు. అంత్యోదయ సిద్ధాంతం అనేటువంటిది ఏంటంటే, ఆఖరులో ఉన్నవానికి మొట్టమొదటి సహాయం చేయి. నాకు ₹1,00,00,000 ఉంది, 50 లక్షలు ఉండేవానికి సహాయం చేయి. 50 లక్షలు ఉండేవానికంటే 25 లక్షలు ఉండేవానికి సహాయం చేయి. 25 లక్షలు ఉండేవానికంటే ఇంకా పేదవానికి సహాయం చేయి. ఇంకా ఏమీ లేకపోతే బడుగు బలహీన వర్గానికి సహాయం చేయి. వాడిని మామూలు స్థితికి తీసుకొచ్చిన తర్వాత వానికంటే పైన ఉండేటువంటి వానికి సహాయం చేయి. ఇంతకన్నా ఇంకేం కావాలి? దీంట్లో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, జాతి లేదు, వర్ణం లేదు, ఏ తేడా లేదు. పేదరికం మాత్రమే ఆలోచనతో చేసేటువంటి యొక్క సిద్ధాంతం ఏదైనా ఉందంటే అదే అంత్యోదయ సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఒక్కటే ప్రపంచమంతా కూడా భారతదేశాన్ని గొప్పగా నిలుపుతోంది. రష్యాలో వాళ్ళందరూ చెప్పారు, ఒకసారి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, మన సిద్ధాంతకర్త శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు మన యొక్క పార్టీని ఏర్పాటు చేస్తే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఒక సిద్ధాంతకర్తగా అంత్యోదయ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. వాళ్ళు అన్నారు, మీ దేశంలో అంతా కూడా ధనికుడు పేదవాడనే తేడా ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. మా యొక్క రష్యాలో, చైనాలో, కమ్యూనిస్ట్ సిద్ధాంతంలో అలాంటివి ఏముండవు. మొత్తం అంతా కూడా ప్రభుత్వందే ఆస్తి, ప్రజలందరూ కూడా పనిచేయాల్సిందే అంతే అని చెప్పేసి అంటే ఆ రోజే వాళ్ళతో ఒక వాదన చేశారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. ఇది భవిష్యత్తుకు మంచిది కాదు. ఎప్పుడైతే మీరు మాకు బాధ్యత లేదు అని అనుకుని, నా జీవితం ఎంతైనా బానిస బతుకులాగా అని అనుకున్నప్పుడు, వాళ్ళలో జాతీయ భావాలు లేనప్పుడు ఆ దేశం కుప్ప కూలిపోతుందని చెప్పాడు. అలాగే సోవియట్ యూనియన్, రష్యా ఈరోజు జాతీయ భావం లేని కారణంగా ముక్కలు ముక్కలుగా విడిపోయి ఈరోజు చాలా దీనమైన పరిస్థితిలో ఉండేది మనం చూస్తూనే ఉన్నాం. అందుకే అంత్యోదయ సిద్ధాంతంలో ఎవరి స్థాయికి తగినట్లుగా వాడు పనిచేయాలి. ఎంత వాడు పని చేసినా కూడా అందరితో సమానమే. ఇక్కడ రెండు ఉన్నాయి. ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాడు పని చేయాలి, ఎంత పని చేసినా అందరూ సమానమే. అది అంత్యోదయ యొక్క సిద్ధాంతం యొక్క గొప్పతనం. అటువంటి గొప్పతనాన్ని మనకు అందించడం జరిగింది. అదే రష్యా వాళ్ళని ఒక మాట అడిగాడు, మొత్తం ఆస్తి ప్రభుత్వానిదే కదా. నేను ఒకసారి చైనాకు టూర్లో వెళ్ళాను. అక్కడ 80 ఏండ్ల వయసులో ఉండేటువంటి వాళ్ళు హాకర్స్గా ఉన్నారు. అంటే బజార్లో ఏదో చిన్న చిన్నవి అమ్ముకుంటారు కదా, మనం వీధి వ్యాపారులు అంటారే, వాళ్ళని అడిగాను నేను. చైనాలో ఒక పాలసీ ఉంది, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు ప్రభుత్వం దగ్గరికి పోతే మిమ్మల్ని ఎక్కడో ఒక చోట పెట్టేస్తారు, అంటే గృహం ఇస్తారు.
భోజనం పెడతారు, నువ్వు అక్కడ హ్యాపీగా ఉండొచ్చు. నేను ఆయనని అడిగాను, ఎందుకమ్మా అక్కడ ఉండకూడదా మీరు అంటే, నాకు భాష రాదు కానీ పక్కన ఉండే వాళ్ళతో అడిగిస్తే, సార్ అక్కడ అంతా బాగానే ఉంటుంది కానీ మాకు స్వేచ్ఛ అనేది ఉండదు, స్వేచ్ఛ లేని జీవితం, బానిస జీవితం, అది మాకు అవసరం లేదు. మేము 80 ఏళ్ళ వయసు అయినా ఇక్కడ కష్టపడి సంపాదించి బతుకుతాం తప్ప స్వేచ్ఛ లేని జీవితం మాకు వద్దు అని వాళ్ళు, ఆ ముసలివాళ్ళు చెప్పిన మాటలు ఈరోజు కూడా నా చెవుల్లో ఉన్నాయి. నిజమైనటువంటి ఒక వ్యక్తి తను స్వాభిమానంగా బతకాలి అనుకుంటాడు. నిజమైనటువంటి ఒక మనిషి తను సంపాదించాలి సొంతంగా అనుకుంటాడు. నిజమైనటువంటి ఒక మనిషి తను సంపాదించిండే దాంట్లో ఇంకొంతమందికి సేవ చేయాలి అనుకుంటాడు. అలా లేకుండా కేవలం ఏదో మిగతా యొక్క మామూలుగా వేస్తామే కోళ్ళు ఏం చేస్తాం, కేన్లలో పెట్టేసి ఉంటాం. ఆహారం వేస్తాం, దానికి ఇల్లు ఉంది, కేన్ ఆహారము ఉంది, తింటూ ఉంటుంది, దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? స్వేచ్ఛగా ఉండేటువంటి కోళ్ళకి కేన్లలో వేసిండే కోళ్ళకి ఎట్లా తేడా ఉంటుందో, స్వేచ్ఛ లేనటువంటి మనిషికి స్వేచ్ఛ ఉన్నటువంటి మనిషికి అంత తేడా ఉంటుంది. స్వేచ్ఛ లేనిటువంటి మనిషిని కమ్యూనిస్టు సిద్ధాంతాలు తీసుకుంటే స్వేచ్ఛతో పాటు దేశభక్తి, జాతీయ భావం, మిగతా వాళ్ళకందరికీ సేవ చేయాలనేటువంటి భావాన్ని మన యొక్క అంత్యోదయ సిద్ధాంతం తీసుకుని వచ్చింది. అటువంటి యొక్క పార్టీలో మనం ఉన్నాం. ఈరోజు మనకు పార్టీ యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకున్న తర్వాత రెండో విషయం మనకు తెలిసింది ఏమంటే, భారతీయ జనతా పార్టీ యొక్క పూర్వరూపం భారతీయ జనసంఘ్. భారతీయ జనసంఘ్లో 3 ఎంపీలు మాత్రమే ఉన్న రోజుల్లోనే, అంటే 1951లో, అప్పుడు పార్లమెంట్లో కేవలం 3 ఉన్నారు ఎంపీలు. కేవలం 3 ఎంపీల్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఎవరు. కానీ వారి యొక్క గొప్పతనాన్ని చూసి ఆ రోజే ఆయన్ని పరిశ్రమల శాఖ మంత్రిగా ఇచ్చిండేటువంటి ఘనత భారతీయ జనసంఘకి మన యొక్క శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి దక్కుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మంచిగా ఉన్నారు. ఈరోజు దేశంలో ఉండేటువంటి అనేక స్కీమ్స్కి వాళ్ళు ఆద్యం పోశారు. కానీ కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసుకువచ్చినప్పుడు దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను, ఇది దేశం యొక్క సమగ్రతకు మంచిది కాదు, కొంతమంది వ్యక్తుల యొక్క ప్రాణాలను అక్కడ హరిస్తుంది, 370 ఆర్టికల్ ద్వారా విభజన అనేటువంటిది వస్తుంది కాబట్టి నేను దానికి సమీకరించనని ఆ రోజుల్లోనే మంత్రి పదవిని త్యాగం చేసి, మంత్రి పదవిని వద్దనుకొని రాజీనామా చేసి భారతీయ జనసంఘని ప్రారంభించినటువంటి వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారని మనం సగర్వంగా ఎప్పుడైనా చెప్పుకోవాలి. అధికారంలో ఉన్నాం, రాజస్థాన్లో కూడా భారతీయ జనసంఘం ఉన్నప్పుడే అధికారంలో ఉన్నాం, రకరకాలుగా అధికారాలు వచ్చాం. కానీ మనం జాతీయంగా పూర్తిగా సాధించలేకపోయాం. ఎందుకంటే కాంగ్రెస్ ఆ కాలంలో దూరదర్శన్ అనేటువంటిది వారిని ఒక్కదాన్ని మాత్రమే పెట్టి తను ఏం చెప్పాలనుకుంటుందో అదే చెప్పిస్తుంది. ఎక్కువ భాగం ముస్లింలను, దళితులని ప్రేరేపించి మీరు సపరేటు, మీరు సపరేటు, మీరు సపరేటు, మీకు అందరికీ మేము బాగా చూసుకుంటాం, మేము ఈ రక్షకులము అని వాళ్ళ ఓట్లను మొత్తము 20% ఓట్లను తెచ్చుకుంటూ వాళ్ళు ఎప్పుడూ గెలుస్తూ మన యొక్క దేశాన్ని సరి అయినటువంటి దిశలో తీసుకుని పోకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ కారణంగానే మనం నష్టపోయాం. కాబట్టి నేను ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినది ఏంటంటే, మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతంతో ప్రతి ఒక్క పేదవాడిని కూడా ధనికుడిని చేసేటువంటి సిస్టమ్ని తీసుకొచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ అనేది మనం గర్వంగా చెప్పుకోవాలి. తర్వాత జనతా పార్టీలో విలీనమయ్యాం. ఇక్కడ జనతా పార్టీలో విలీనమైనప్పుడు మనకు 86 సీట్లు ఉన్నాయి. యాక్చువల్గా 86 సీట్లు, హైయెస్ట్ సీట్లు మనకే ఉన్నాయి. 275 సీట్లలో 86, దాదాపుగా 20-23 పార్టీలు ఉంటే హైయెస్ట్ సీట్లు ఉంటేది మనకే. కాబట్టి ప్రధాని ఎవరు కావాలి? మనమే కావాలి. కానీ మనము ఆ రోజు దేశ సమగ్రత కోసం త్యాగం చేసి అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు, సుందర్ సింగ్ బండారీ గారు, వీరందరూ కూడా మనకు దేశం ముఖ్యం, దేశం బాగుండాలంటే మన యొక్క కూటమి విడిపోకూడదని కేవలం 28 ఎంపీ సీట్లు ఉన్నటువంటి యొక్క మొరార్జీ దేశాయ్ గారి పార్టీకి ఇచ్చి మొరార్జీ దేశాయ్ గారిని మనం ప్రధానమంత్రిని చేశాం తప్ప రాజకీయ అధికారం కోసం నేనే ప్రధాని కావాలనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ చేయలేదు. అటువంటి గొప్ప పార్టీలో మనం ఉన్నామని చెప్పేసి మొట్టమొదటిగా గుర్తుంచుకోవాలి. సో భారతీయ జనతా పార్టీలో మనం జనతా పార్టీలో చేరాం. జనతా వస్త్రాలని అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. కానీ అయోధ్య రామ జన్మభూమి విషయంలో భారతీయ జనతా పార్టీ ధైర్యంగా హిందువుల పక్షాన నిలబడలేకపోయింది. కోర్టు ఒక తీర్మానం చేసి చెప్తే ఆ కోర్టు నిర్ణయాన్ని కూడా అమలు చేయకుండా ఉంటే ఆ రోజు విశ్వ హిందూ పరిషత్
రామచంద్ర న్యాస్ అనేటువంటిది ఒకసారి మా అందరినీ పిలుపునిస్తే మిగతా పార్టీలు హిందువులకి సపోర్ట్గా ఉంటే మేమెక్కడ బలహీనపడిపోతామో, ముస్లింలు వీళ్ళు వ్యతిరేకిస్తారనేటువంటి భయపడేటువంటి స్థానంలో ఆ రోజు వాజ్పేయి గారు, అద్వానీ గారు ఒక నిర్ణయాత్మకం తీసుకొని భారతీయ జనతా పార్టీ, ఇది భారతీయ జనతా పార్టీ రామజన్మభూమి ఉద్యమం మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ అది కాదండి, ఇది ప్రత్యేక న్యాయమైనటువంటి విషయానికి సపోర్ట్ రాకపోతే భారతీయ జనతా పార్టీ నిలబడి అయోధ్య రామరథ యాత్ర చేశారు. రామరథ యాత్ర చేసినప్పుడు సపోర్ట్ చేయాల్సినటువంటి జనతా పార్టీ బీహార్లో మన యొక్క అద్వానీ గారిని అరెస్ట్ చేయించినప్పుడు ఇంతకన్నా నీచం ఉండదు, ఒకే దేశం ఒకే చట్టం ఒకే ప్రజని, ఈ దేశంలో ఉన్నటువంటి మర్యాద పురుషోత్తముడు అయోధ్య రాముని యొక్క మందిరాన్ని కట్టాలని కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు, మనంగా ఇచ్చిండేది కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు అమలు చేయలేకపోతే నీ యొక్క ప్రభుత్వంలో నేను ఉండాల్సిన పని లేదు అని ఆ రోజు భారతీయ జనతా పార్టీ వాపసు వచ్చింది. ఆ రోజు కూడా రాజ్యకాంక్ష మనకు లేదు. 87లో ఎమర్జెన్సీ విధించారు. ఆ ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ వచ్చింది. జనతా పార్టీ తర్వాత మనం 1980లో భారతీయ జనతా పార్టీగా మనం ఉన్నాం. 84లో ఎన్నికలు జరిగాయి. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో జంగారెడ్డి గారు, గుజరాత్లో ఏకే పటేల్ గారు, కేవలం ఇద్దరు మాత్రమే ఎంపీలుగా తయారయ్యారు. మిగతా అందరం ఓడిపోయాం. వాజ్పేయి గారు ఓడిపోయారు, అద్వానీ గారు ఓడిపోయారు, సుందర్ సింగ్ భండారీ గారు ఓడిపోయారు, అనేక రకాలైనటువంటి పెద్దలు ఓడిపోయారు. ఇక అయిపోయింది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి అనుకున్నారు. కానీ సిద్ధాంతపరంగా నీతివంతంగా ఉండే భారతీయ జనతా పార్టీ ఏ రోజు ఓడిపోదని నిరూపించడానికి ఆ రోజు వాజ్పేయి గారు సభలో ఇచ్చిండేటువంటి సమాధానం ఏంటంటే, ఈ రోజు చీకటి ఉండవచ్చు, ఆ చీకటిని తొలగించుకుంటూ వెలుగు వస్తుంది, ఆ వెలుగుతో పాటు మా కమలం వికసిస్తుంది అని సాక్షాత్తు వాజ్పేయి గారు ఆయన సభలో ఏదైతే చెప్పారో దాన్ని సాధించి చూసింది భారతీయ జనతా పార్టీ. మనలాంటి కార్యకర్తలు, నాయకులు ఆ రోజు ఇద్దరే ఎంపీలు అయితే కార్యకర్తలు పక్కకు వెళ్ళిపోలే. నాయకులు కేవలం కొంతమంది మాత్రమే ఎన్నికైనారు, మేము ఏమీ కాలేదని ఎవరు నిరాశ నిస్పృహ చెందలే. నాయకులు ఆ రోజు ఎంపీలు కాలేదు కాబట్టి మన పని అయిపోయిందని ఇక్కడ ఉండే సాధారణ కార్యకర్త కూడా ఇంకో పార్టీలో కప్పగంతుల మాదిరి వెళ్ళిపోలే. ఆ రోజుల్లో ఉండే నాయకులందరూ కూడా ఆ రోజు ఏ విధంగా జెండా మోసారో ఈ రోజు కూడా అదే విధంగా జెండా మోస్తూ ఉన్నటువంటి వాళ్ళు అనేక మందిని ఈ రోజు కూడా బతికి ఉన్న వాళ్ళని నేను చూస్తున్నా. గుంటూరులో వర్మ పూర్ణచంద్రరావు గారు ఉంటారు, కొలివర్ల వెంకటేశ్వర గారు ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ₹2 సైకిల్ రిక్షాకి ఎందుకు ఖర్చు పార్టీకి అని చెప్పి ఆయన నడుచుకొని వచ్చేటువంటి వాళ్ళు అతను అటువంటి మహానుభావులంతా కూడా భారతీయ జనతా పార్టీ కోసం పనిచేశారు. కాబట్టి 2 సీట్ల నుంచి మనం 86 సీట్లకు వచ్చాం. 86 సీట్ల నుంచి 121 సీట్లకు వచ్చినాం. 121 సీట్ల నుంచి 186 సీట్లకు వచ్చినాం. 186 తర్వాత మళ్ళీ ఇంకోసారి 186 సీట్లకు వచ్చాం. దాని తర్వాత మళ్ళీ 240 సీట్లకు వచ్చాం. దాని తర్వాత 303 సీట్లకు వచ్చాం. మరలా ఇప్పుడు 240 సీట్లకు వచ్చినాం. కానీ 2 సీట్లు ఉన్నప్పుడైనా, 86 సీట్లు ఉన్నప్పుడైనా, 121 ఉన్నా, 240 ఉన్నా, 303 ఉన్నా, ఈ రోజు మళ్ళా 204 ఉన్నా గర్వంగా చెప్పుతాం. మా తాత ముత్తాతల పేర్లు ఏ విధంగా మేము మార్చుకోమో, మా మూల సిద్ధాంతాన్ని మేము ఎక్కడా మార్చుకోము అని చెప్పగలిగేటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలని మనం గర్వంగా కూడా ఎప్పుడైనా చెప్పుకోవాలి. కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు చేయాలని 53లో మనం చెప్పాం. ట్రిపుల్ తలాక్ అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి ముస్లిం స్త్రీల యొక్క మాన ప్రాణాలకు భంగం కలిగిస్తోంది కాబట్టి దాన్ని రద్దు చేయాలని ఆ రోజుల్లోనే మనం చెప్పాం. ఒకే దేశం ఒకే చట్టం ఒకే ప్రజ ఉండాలని ఆ రోజుల్లోనే మనం చెప్పాం. ఒకే ఎన్నికలు జరగాలని ఆ రోజుల్లోనే మనం చెప్పాం. కుల మత యొక్క ప్రాంత రహితమైనటువంటి భారతదేశంగా మనం మార్చాలని. పట్టింది మనకు చాలా ఏండ్లు, కానీ మన సిద్ధాంతాన్ని మర్చిపోలేదు. ట్రిపుల్ తలాక్ ఇచ్చినప్పుడు అందరూ చెప్పారు, ఎందుకండి ముస్లింలకు చేస్తే మీకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారేమో అని. కానీ ఓట్లు కాదు నాకు ముఖ్యం, దేశం యొక్క ప్రగతి, దేశ ప్రజల ప్రగతి అనేటువంటిదే భారతీయ జనతా పార్టీ తీసుకుంది తప్ప ఇంకోటి తీసుకోలేదు. అటల్ బిహారీ వాజ్పేయి గారు తొలిసారి ప్రధాని అయినప్పుడు 13 రోజులు మాత్రమే ఉన్నారు. ఆ రోజు ఆయన అనుకుంటే అందరినీ కలుపుకొని నీకింత అని లంచం ఇచ్చి నీకిన్ని మినిస్టర్లు ఆయన రాజ్యాధికారం చేసిండొచ్చు. ఆయన చెయ్యలే. రెండవసార్లు ఇలా 13 నెలల పాటు మాత్రమే ఉన్నారు. ఆ రోజుల్లో సపోర్ట్ చేసింది ఎటువంటి యొక్క
అన్నా డిఎంకే పార్టీ మా కేసులు రద్దు చేస్తే మీకు సపోర్ట్ చేస్తాం, లేకపోతే లేదంటే నాకు రాజ్యం పడిపోయినా పర్వాలేదు కానీ కేసులు తీసేయను అని నీతివంతంగా చెప్పించేటువంటి మహానుభావుడు వాజ్పేయి గారి యొక్క మన ఆదర్శం. అటువంటి మహానుభావుని యొక్క చరిత్రలోనే ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా నడుస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా మనం సగర్వంగా తెలుసుకోవాలి. వీటన్నిటిని కూడా వేదిక మీద మనం చెప్పాలి అనుకుంటే అవతల వాళ్ళతో వాదించాల్సిన పనిలే, వానికి ప్రేమగా నచ్చ చెప్పాలి. మిగతా పార్టీల నాయకుల్ని ఒక్కసారి చూస్తే అది ఏ పార్టీ అయినా కూడా ఇతర పార్టీల్లో వాళ్ళ తప్పులు ఉంటాయి. ఎవరైనా సరే, ఏ పార్టీ వాడైనా సరే, మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిని కానీ, మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని కానీ, మన అటల్ బిహారీ వాజ్పేయి గారిని కానీ, మన లాల్ కృష్ణ అద్వానీ గారిని కానీ, మన యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి వారిని కానీ, మన సుష్మా స్వరాజ్ లాంటి వారి గారిని కానీ, ఈ రోజున్న నితిన్ గడ్కరీ లాంటి వారిని కానీ, ఎవరిని కానీ ఎవరు విమర్శించే దమ్ము లేదు. కారణం భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకి దేశం ముఖ్యం తప్ప స్వార్థం ముఖ్యం కాదు అనేటువంటి విషయాన్ని మనం గర్వంగా, ఆ పార్టీలో 14 కోట్ల సభ్యత్వంలో నేను సభ్యుడిని గర్వంగా ఇంతకు ముందే చెప్పారు. రచ్చబండ దగ్గర కూర్చొని మనం ఈ విషయాన్ని చెప్పాల్సిన అవసరం. ఇలాంటి పార్టీని మనం అభివృద్ధి చేస్తే దేశం బాగుపడుతుంది. దేశం బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటేనే నియోజకవర్గాలు బాగుంటాయి, నియోజకవర్గాలు బాగుంటేనే మండలాలు బాగుంటాయి, మండలాలు బాగుంటేనే పంచాయతీలు బాగుంటాయి, పంచాయతీలు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి, గ్రామాలు బాగున్నప్పుడే నీ ఇల్లు, నీ యొక్క వాకిలి, నీ పశువు, నీ అన్నీ కూడా సురక్షితంగా ఉంటాయి తప్ప దేశం బాగలేకపోతే మనం బాగుంటాం. సింపుల్. ఒక్కసారి పాకిస్తాన్ ఇండియా వార్ వచ్చింది, ఎక్కడ వస్తుంది? కాశ్మీర్ దగ్గర ఎక్కడో వస్తుంది. కానీ ఎక్కడే పరిస్థితి ఏమవుతుంది? ధరలు పెరిగిపోతాయి, వస్తువుల యొక్క సౌకర్యాలు ఇక్కడ ఉండవు, మొత్తం రైతాంగం అంతా అనేక రకాల ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. అంటే దేశం సురక్షితంగా ఉంటే తప్ప మనం సురక్షితంగా ఉండము అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క ప్రజానికానికి తీసుకుని వెళ్ళాలి. దాన్ని సాధిస్తున్నది భారతీయ జనతా పార్టీ ఒకటి అనేది మాత్రమే మనం అందరిలో తీసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం. కాబట్టి మనము ఇవన్నీ కూడా మనకు మరలా నీకు వాట్సాప్ ద్వారా అందిస్తారు. అందించినటువంటిది మీరు ప్రింట్అవుట్ తీసుకుంటారా, దాంట్లోనే చదువుతారా, ఒకటి బట్టి 2 సార్లు బట్టి పడతామా? లేదా మనం ఇట్లా కూర్చొని ఎవరైనా 5 మందిని మనం చూస్తుంటాం కొన్ని సినిమాల్లో, నాయకుడిగా ఎట్లా తయారవుతుందంటే ఎవరో 4 ఫ్రెండ్స్ కూర్చోబెట్టి వీటి మాట్లాడుతుంటే వాడే భవిష్యత్తులో నాయకుడు అవుతాడు. ఆ విధంగా మనం నాయకులుగా మారుతామా? ఎప్పుడైతే అట్లా చేసినప్పుడే క్రియాశీలక సభ్యుడిగా ఉన్నటువంటి మనం ఒక నీతివంతమైనటువంటి నాయకుడిగా మారుతాం. నాయకుడిగా మారనంత వరకు మనకు ప్రయోజనం లేదు. నాయకుడిగా మారనంత వరకు మనల్ని గుర్తించే వాళ్ళు ఎవరు ఉండరు. నాయకుడు అనేటువంటి వాడు కేవలం అధికారంలో గెలుపొందితేనే కాదు, నీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్లకు నువ్వు పని చేయగలిగి కనీసం ఒక 10 మందో 20 మందో అతనికి ఏదైనా అవసరం వస్తే నీవు గుర్తొచ్చిండే రోజు నువ్వు నాయకుడు అవుతావు. అంతవరకు నువ్వు నాయకుడు కాదు. నువ్వు పెద్ద పదవి ఏదో పైరవీలితే సంపాదించుకొని ఉండొచ్చు, ఒక గ్రూపును తయారు చేయొచ్చు, రకరకాల విద్వేషాలు సృష్టించి తన వెనకాల ఒక 50 మందిని తీసుకొని రావచ్చు. కానీ నీ చుట్టుపక్కల ఉండే వాళ్లలో నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు గుర్తు రాకపోతే నీవు నాయకుడు కాదు. ఆ నాయకుడు కావాలంటే మనం కండువా వేసుకోవాలి. ఆ నాయకుడు కావాలంటే మనం వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళాలి. ఆ నాయకుడు కావాలంటే మన సంక్షేమ పథకాలని మనం తెలుసుకోవాలి. ఆ నాయకుడు కావాలంటే ఆ ఇండ్లలో ఆ సంక్షేమ పథకాలు ఉన్నాయో లేదో మనం చూడాలి. ఆ సంక్షేమ పథకాలు లేకుండా ఉంటే వాళ్ళతో అప్లై చేయించాలి. వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇల్లు ఇప్పించాలి, సుకన్య సమృద్ధి యోజన లేకపోతే యోజన ఇప్పించాలి, వాళ్ళకి ఏదన్నా నీటి కొళాయి వస్తే లేకపోతే కొళాయి ఇప్పించాలి, వాళ్ళ గ్రామంలో రోడ్డు లేకపోతే రోడ్డు కోసం అప్లికేషన్ పెట్టాలి. ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం ద్వారా మనం ప్రజల మెప్పు పొందుతాం. ఆ మెప్పు పొందినప్పుడే భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది. భారతీయ జనతా పార్టీ పెరిగినప్పుడే మన గౌరవం పెరుగుతుంది, మనం కూడా నాయకులుగా పెరుగుతాం. కాబట్టి ఈరోజు మనం ఒక నినాదాన్ని తీసుకోవాలి. నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను, మీరు చేరండి. భారతీయ జనతా పార్టీలో నేను ఉన్నాను, ఇటువంటి గొప్ప పార్టీలో మీరు చేరండి. ఇది నిరంతరం మనం చేసేటువంటి నామస్మరణ కావాలి. ఈ విధంగా మనం చేసుకుంటూ పోతే ఈరోజు యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు 175 మంది క్రియాశీలక సభ్యులు రావాలి. 86 మంది వచ్చాం, అంటే 50% దాటాం. కాబట్టి ఎన్నికల్లో గెలిచినట్లే. కానీ
75 నుంచి 80%, 90% కాదు, 100% కూడా క్రియాశీలక సభ్యులు వచ్చి ఏర్పాట్లు చేసుకోవాలి. నేనైతే మండల అధ్యక్షులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఎప్పుడైనా సరే మీరు మీ మండలాల్లో క్రియాశీలక సభ్యులకు సంబంధించి మొట్టమొదట ఒక కార్యక్రమం పెట్టండి. ఇంత దూరం రాలేకపోతారనుకుంటే క్రియాశీలక సభ్యులకి ఇదే విషయాలే మాట్లాడదాం. ఆ మండలాల్లో వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మీరు నాయకత్వం ఎదుగుతుంది. మీరు తప్పిపోయే విషయాలుంటే మేము చెప్తాం. దాని ద్వారా మొట్టమొదటి మన క్రియాశీలక సభ్యతల్ని బాగా తయారు చేసుకుంటూ రాబోయేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల్లో మన యొక్క ప్రగతి, మన యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఆఖరిగా ఒకటే చెప్తున్నా, 5 ఏళ్ళు కలిసి బలంగా పిడికిలుగా ఉన్నంత వరకే ఆ యొక్క పంజాకి విలువ ఉంటుంది. అలా 5 ఏళ్ళు సపరేట్గా చేసి కొడితే ఎక్కడ ఉండదు. భారతీయ జనతా పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ ఎన్ని రకాలైన అవాంతరాలున్నా ఒకరిని ఒకరు విమర్శించుకోవడం అనేటువంటిది పూర్తిగా మానేయాలి. ఒకరినొకరు తప్పు పట్టడం అనేది పూర్తిగా మానేయాలి. ఏదైనా ఉంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎవడు ఎవరికి బానిస కాదు, ఎవడు ఎవరికి తక్కువ కాదు, ఎవడు ఎవరికి ఎక్కువ కాదు. స్టేజ్ మీద ఉన్నంత మాత్రాన మేము ఎక్కువ కాదు, స్టేజ్ కింద ఉన్నంత మాత్రాన మీరు తక్కువ కాదు. మనమందరము కూడా సమాజ సేవ కోసం భారతీయ జనతా పార్టీలో చేసాం. సేవ చేసే పార్టీగా గుర్తించి భారతీయ జనతా పార్టీలో ఉన్నాం. కాబట్టి దయచేసి ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు లేసారు, వాళ్ళు వీళ్ళు అవసరం లేదు, అది అవసరమే లే. నీ కెపాసిటీ ఏముందో నీ ప్రాంతంలో నువ్వు ప్రూవ్ చేసుకో. ఇక్కడ నువ్వు మండలాధ్యక్షుడివా, ఎమ్మెల్యేవా, జనరల్ సెక్రటరీవా, ఇవన్నీ పక్కన పెట్టు. నీ ప్రాంతంలో నువ్వు ఎన్ని ఓట్లు సాధించగలుగుతున్నావు, నీ బూత్లో నువ్వు ఎన్ని ఓట్లు సాధించగలుగుతున్నావు, నీ బూత్లో ఎంతమంది నువ్వు మామూలు సాధారణ సభ్యత్వం చేయగలిగినావు, నీ యొక్క మండలంలో నువ్వు ఎంతమంది క్రియాశీలక సభ్యులను చేయగలిగినావు, ఎంతమంది క్రియాశీలక సభ్యుల్ని మండలంలో క్రియాశీలకంగా ఉండేట్లుగా చేయగలిగినావు, ఎంతమంది క్రియాశీలక సభ్యుల్ని ప్రజాక్షేత్రంలో పనిచేసే విధంగా చేయగలిగినావు. వీటన్నిటినీ సాధించినప్పుడే దానికి క్రియాశీలక సభ్యుడు అనేటువంటి పదానికి సార్థకత ఉంటుందని తెలియజేస్తూ, ఎవరికెగరు స్వయమేవ మృగేంద్రత. నేను చాలాసార్లు చెప్తుంటా, సింహానికి ఎవడు పట్టాభిషేకం చేయడు. ఏదైనా సింహం ఒక చోటికి పోతే తన యొక్క పరిధి గీసుకుంటుంది. తన కెపాసిటీ ఒక 5 కిలోమీటర్లు అనుకుంటే 5 కిలోమీటర్లు ఒకసారి అట్లా తిరిగేసి వస్తుంది. అయిపోయా దానికి అది రాజు. స్వయంగా అదే వెళ్ళి ఇట్లా తిరిగిన తర్వాత ఆ ప్రాంతంలో ఏదైనా ఉన్నా కూడా తన యొక్క రాజరికం కిందనే ఉండాలి. ఆ రాజరికం కింద ఉన్నప్పుడు ఎవరైనా దాన్ని ఎదిరించాలని చూస్తే తప్పనిసరిగా అది వాటి యొక్క భాషలో వాటికి సమాధానం చెప్తుంది. నీకు వార్డు మాత్రమే కెపాసిటీ ఉందా, నీ సమయం ఉందా. కెపాసిటీ అనేది పదం వాడను నేను. నా సమయం, నేను వ్యాపారస్తుందండి, నాకు తక్కువ సమయం ఉంది, నా వార్డు నేను చూసుకుంటా, అంతవరకే చూసుకో. బట్ ఆ వార్డు వరకు మాత్రం నువ్వు సింహంగా ఉండాలి. నాకు పంచాయతీ శక్తి ఉంది, నేను పంచాయతీ చూసుకుంటా, పంచాయతీ వరకు నువ్వు సింహంలాగా బతకాలి. నాకు ఎమ్మెల్యే పదవి మీద ఆకాంక్ష ఉంది, నేను ఎమ్మెల్యేగా మొత్తం తిరగలుగుతా, ఆ దాని వరకు నువ్వు సింహంగా తయారుగా ఉండొచ్చు. అనేక సింహాలు ఉండొచ్చు, ఏదో ఒక సింహానికి అవకాశం వస్తుంది. కానీ నువ్వు సింహంగా అక్కడ ఉండాలనుకుంటే నీ పరిధి ఏమిటి అనేటువంటిది మొట్టమొదట నువ్వు నిర్ణయించుకోవాలి. ఆ పరిధిలో నువ్వు గొప్పతనం కావాలి. ఎమ్మెల్యే కావడము గొప్పనే, ఎంపీటీసీ కావడము గొప్పనే, జెడ్పీటీసీ కావడం గొప్పనే, వార్డు మెంబర్ కావడము గొప్పనే, కౌన్సిలర్ కావడము గొప్పనే. కానీ కేవలం పార్టీ నాయకుడిగా ఉంటే మాత్రం ప్రజల చేత గుర్తింపబడం, మన క్రియాశీలక సభ్యుడు అనేటువంటి లక్షణాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళమని, ఇక్కడ ఉన్న క్రియాశీలక సభ్యులందరూ కూడా భవిష్యత్తులో మంచి నాయకులుగా మారి భారతీయ జనతా పార్టీకి ఒక గొప్ప శక్తినిచ్చి, ఆ శక్తిని మీరు పొంది మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండేలాగా, ఇప్పటికే మనం బ్రిటన్ దేశాన్ని, మనల్ని ఎవరైతే పరిపాలించారో ఆ బ్రిటన్ దేశాన్ని వెనక్కు తన్ని మనం 5వ స్థానానికి వచ్చాం. త్వరలోనే 3వ స్థానానికి రాబోతున్నాం. 4వ స్థానం కూడా కాకుండా 3వ స్థానానికి రాబోతున్నాం. మనమందరము సక్రమంగా పనిచేస్తే, ఒక భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ వైపు నాయకులందరూ సక్రమంగా ఒక 20 ఏళ్ళు పనిచేస్తే అమెరికాని తలదన్నే దేశంగా మరిని ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అటువంటి గొప్ప శక్తి భారతీయ జనతా పార్టీ మనకిచ్చింది. దాన్ని మనం నిరూపించుకుందాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.